అదే స్టాండర్డ్ అదే క్వాలిటీ తోటి మనకు దొరుకుతుంది అంటే ఈ విధానం ఏమంటారంటే ఒక సైంటిఫిక్ రీజన్. ఈరోజు రైతులు చేస్తున్నటువంటి అగ్రికల్చర్ ఏముందంటే ఒక మూస పద్ధతిలో అగ్రికల్చర్ని చేస్తున్నారు, శాస్త్రీయ పద్ధతిలో చేయట్లేదు. అదేవిధంగా మార్కెట్లో కూడా మనకి ఒక వ్యాపార దృక్పథంతో అంటే డబ్బులు మనం తీసుకోవాలి, ఆ తర్వాత అది ఏమన్నా కానిటువంటి ఉద్దేశంతో మనకు ప్రోడక్ట్స్ ఇస్తుంది. కానీ మన వెస్టీజ్ మాత్రం ఒక శాస్త్రీయబద్ధంగా శాస్త్రీయ పద్ధతిలో అంటే ఎన్విరాన్మెంట్కి ఎట్లాంటి డ్యామేజ్ జరగకుండా, అదేవిధంగా రైతుకు కూడా ఎట్లాంటి నష్టం జరగకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూమిని కానీ వ్యవసాయ భూమితో ఇముడి ఉన్నటువంటి కొన్ని సూక్ష్మజీవులు కానీ అవి డ్యామేజ్ కాకుండా 100% ప్రొటెక్ట్గా వ్యవసాయ భూమి ప్లస్ దాంతో అనుగుణంగా ఉన్నటువంటి సూక్ష్మజీవులు వీటన్నిటి కూడా డ్యామేజ్ కాకుండా మనకి వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ని ప్రిపేర్ చేసింది. ఆ అగ్రి ప్రొడక్ట్స్ గత 16 నుంచి 18 సంవత్సరాల నుంచి మనకి అగ్రి ప్రొడక్ట్స్ సప్లై చేస్తూ ఉంది అదే స్టాండర్డ్ తోటి. అదే మీరు మార్కెట్లో వెళ్ళి చూడండి, 10 సంవత్సరాల క్రితం వాడినటువంటి వస్తువు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకురండి, ఒకవేళ దొరుకుతుందేమో చూడండి మీకు. సో 100% దొరకదు. దీనికోసం ఒకసారి గ్రేట్ క్లాప్స్ చేయొచ్చు మనం. సో మరి మనం ఒక రైతుకు ఎట్లా ఏం సజెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లీడర్సే కాబట్టి ఒక రైతుకు మనం ఏ విధంగా సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ కల్టివేషన్ టైంలో ఈ 3 ప్రోడక్ట్స్ కూడా సజెస్ట్ చేయాలి. ఒక అగ్రి 82 ప్రోడక్ట్స్ తోటే మనం మినిమం అంటే ఒక 40% ఫస్ట్ ఇయర్లో మన ప్రోడక్ట్ అతనికి పరిచయం అవుతుందంటే మినిమం 40% పెట్టుబడిని మనం తగ్గించవచ్చు. దిగుబడిలో పెంచుకొని 40% పెట్టుబడిని మనం తగ్గించవచ్చు ఒక అగ్రి 82 తోటి. ఈ అగ్రి 82 వల్ల ఏమేమి బెనిఫిట్స్ జరుగుతాయంటే ఆయన వాడేటువంటి ప్రతి ప్రోడక్టు యాక్టివేటర్ అంటే డబల్ అవుతుంటుంది. ఇప్పుడు ఆయన ఒక డిఏపి బస్తా వాడుతున్నాడు, ఒక యూరియా బస్తా వాడుతున్నాడు, ఒక ఎంఈపి బస్తా వాడుతున్నాడు అంటే అది డబల్ అవుతుంది. అంటే 2 ఇంతలుగా పెరిగిపోతుంది, 2 ఇంతలుగా పనిచేసే విధంగా పెరిగిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా తన కాస్ట్ తగ్గిపోతుంది. సో ఒక బ్యాగ్ వేసే దగ్గర ఆ బ్యాగ్ తోటి మన అగ్రి 82ని యాడ్ చేయవచ్చు. ఈ అగ్రి 82 అనేది అది వాడకుండా ఏ వర్క్ కూడా చేయాల్సిన అవసరం లేదనేటువంటి భరోసా మనం ఆ రైతుకి ఇవ్వచ్చు. దీని కాస్ట్ కూడా చాలా తక్కువ. 100 ml 1 ఎకర్కి వస్తుంది, 1.5 ml వస్తుంది 1 లీటర్ కెమికల్కి. 120 రూపాయల నుంచి ఇంచుమించు 10 డబ్బాల స్ప్రేస్కి మనం దీన్ని యూజ్ చేయవచ్చు. ఆయన కెమికల్ కాస్ట్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం తగ్గించవచ్చు. ఇప్పుడు దీన్ని ఫస్ట్ బేసల్ డోస్లో అంటే కల్టివేషన్ అయ్యేటప్పుడు మనం ఆయన వాడేటువంటి ఫర్టిలైజర్ డిఏపి యూరియాలో అగ్రి 82 యాడ్ చేస్తున్నాం, దాంతోపాటు మన అగ్రి గ్రాన్యువల్స్ ఇస్తున్నాం. అంతకంటే ముందు మనం అగ్రి ఆక్వాజెల్ కూడా ఇస్తాం. ఈ అగ్రి ఆక్వాజెల్ ఇవ్వడం వల్ల ఈ 3 ప్రోడక్ట్స్ తోటి ఆటోమేటిక్గా దిగుబడి పెరుగుతుంది. ఏ రైతు అయినా ఎందుకు చేస్తాడు, ఎందుకు ఆయన కాస్ట్ పెరుగుతుంది అంటే ఒకటి గ్రీనిష్ కనబడకపోతే అంటే గ్రోత్ కనబడకపోతే ఆయన ఫర్టిలైజర్స్ వాడే విధానం పెంచుకుంటూ ఉంటాడు. ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది, చేను బాగలేదు, పచ్చగలేదు, హెల్దీ కనబడట్లేదు అంటే ఏం చేస్తారంటే తీసుకుపోతాడు, ఒక యూరియా సంచి కానీ డిఏపి సంచి కానీ తీసుకొచ్చి చల్లేస్తాడు. ఎందుకు అని అంటే రిజల్ట్ కనబడకపోతే. సో మనకి ఈ 3 ప్రోడక్ట్స్ ఏమేమి చేస్తాయి అంటే ఫస్ట్ కల్టివేషన్ చేసినప్పుడు మనం అక్వాజెల్ని చల్లిపిస్తాం. అక్వాజెల్ చేయడం వల్ల ఇప్పటి వరకు ఏదేసినటువంటి కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్స్ని అది ఫస్ట్ రిమూవ్ చేసి మనకి భూమిలో అరిగే గుణం పెరుగుతుంది. భూమికి బాగా అరిగే గుణం పెరిగి ఆ తర్వాత వాడేటువంటి ప్రతి ఫర్టిలైజర్ 99% చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక సంచి డిఏపి వేసిందంటే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది భూమికి. అది దానిలో ఉన్నటువంటి లవణాలను మొత్తం, దానిలో ఉన్నటువంటి పోషకాలను మొత్తం భూమికి అరిగించుకునే గుణం ఉంటుంది. కాబట్టి అరిగిన తర్వాత అది చెట్టుకు పర్ఫెక్ట్గా ఎక్కుతుంది. సో ఈ విధంగా ఒకటి ఆక్వాజెల్ పనిచేస్తుంది. అంటే కెమికల్ వేస్ట్ కాదు, అంతకుముందు ఉన్నటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం తీసేస్తుంది, భూమిలో ఉన్నటువంటి పిహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకొస్తుంటుంది. సో ఈ ఆక్వాజెల్ అనేది కంప్లీట్గా సాయిల్ రిపేర్. ఫార్మర్తో చెప్పాలి, ఇప్పటి వరకు ఇట్లాంటి ప్రోడక్ట్ మార్కెట్లో ఎక్కడ దొరకదు. ఇది చాలా గొప్ప విషయం మనకి. ఇట్లాంటి ప్రోడక్ట్ మార్కెట్లో ఎక్కడ దొరకదు, ఏ కంపెనీ కూడా ప్రమోట్ చేయలేదు, ఇట్లాంటి ప్రోడక్ట్స్ని రిలీజ్ చేయట్లేదు.
కానీ మన దగ్గర మన గొప్ప విషయం ఏంటంటే అది మన వెస్టిజ్ మనకి ఇచ్చింది. సో ఈ ప్రోడక్ట్ తోటి ఆటోమేటిక్గా సాయిల్ రిపేర్ అవుతుంది, సాయిల్ని మొత్తం రిపేర్ చేస్తుంది. రిపేర్ చేసిన తర్వాత ఒకటి ఎంతైతే మొలక ఉందో ఆ జర్మినేషన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. 90% ప్రతి సీడ్ ప్యాకెట్ పైన రాసి ఉంటుంది. ఏమని అంటే 85% జర్మినేషన్ అని చెప్పేసి రాసి ఉంటుంది. కానీ మన ఆక్వాజెల్ వాడిపిస్తే 98% పెరుగుతుంది, 98% పెరిగిపోతుంది. రిజల్ట్తో సహా ఉన్నాయి ఇవన్నీ కూడా మన దగ్గర, ఓన్లీ ఆక్వాజెల్ యూజ్ చేయడం వల్ల. ఆయన ఆక్వాజెల్ యూజ్ చేయించి మనం కల్టివేట్ చేసినాం. కల్టివేట్ చేసిన తర్వాత ఆయన బేసల్ వాడేటువంటి డిఏపి, యూరియా, ఎంఓపిలల్లా మనం అగ్రి 82 వాడిపిస్తున్నాం. దాంతోపాటు మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ కూడా వాడిపిస్తున్నాం. ఈ 3 ప్రోడక్ట్స్ తోటి ఇట్లా మనం కల్టివేషన్లో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా జర్మినేషన్ పర్సెంటేజ్ హెల్దీగా పెరిగిపోతుంది. పెరిగిన తర్వాత ఇప్పుడు చూడండి, మనకి స్టార్టింగ్ అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటారో వాళ్ళు పెరిగే కొద్దీ అంత యాక్టివ్ అవుతుంటారు. సో అదేవిధంగా పంట కూడా నర్సరీ స్టేజ్లో చిన్న స్టేజ్లో అంటే 20 days బిలోనే క్రాప్ మొత్తం హెల్దీగా ఉందనుకోండి, అది ఎండ్ దాకా కూడా అదే హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే అది వాతావరణం నుంచి, భూమి నుంచి అన్ని రకాల పోషకాలను ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ 3 ప్రోడక్ట్స్ మనకి పంటని హెల్దీగా ఉంచుతుంది. हिंदी भी चाहिए? हाँ बिल्कुल करेंगे. तो ये जो 3 प्रोडक्ट्स हैं, ये 3 प्रोडक्ट से फार्मर का फार्मिंग शुरू हो जाता है. जैसे ही कल्टीवेशन करते समय अपन अग्री एक्वाजेल नहीं प्रमोट करना है इसको. अग्री एक्वाजेल प्रमोट किया है तो उसका जर्मिनेशन परसेंटेज बढ़ जाएगा. और स्पेशली पहली बात ये जो है, मार्केट के जितने भी प्रोडक्ट्स बेचा जा रहा है, जो फार्मिंग आजकल का जो फार्मिंग क्या हो गया, पूरा एक ओल्ड सिस्टम, मतलब एक अन तरीके का हिसाब से वो अननेसेसरी एक्सेस केमिकल्स यूज कर रहे हैं. तो एक शास्त्रीय का दृक्पथ से नहीं चल रहा है वो, मतलब एक साइंटिफिक रीजन से नहीं चल रहा है. आज का कल्टीवेशन जो भी है एक साइंटिफिक रीजन नहीं है, वो ब्लाइंडली चला रहा है. मतलब जो फर्टिलाइजर शॉप के पास जाएगा, वो जो जड़ लेके जाएगा या प्लांट लेके जाएगा, जो फर्टिलाइजर शॉप वाले जो बोलेगा ये बीमारी है उसको दिखाएगा. वो जो जहाँ फर्टिलाइजर शॉप वाले बैठा है वो भी कुछ एग्रीकल्चर का बैकग्राउंड नहीं रहता उसका पास. जो कंपनी ऊपर से दे रहे वो खुद उसका एक्सपीरियंस से दे देता जाएगा. वो जो देगा ये लाके मार देगा, उससे खर्चा बढ़ जाएगा और उसका बीमारी और ज़्यादा बढ़ता जाएगा. लेकिन अपना जो प्रोडक्ट्स है ये कंप्लीट अपना वेस्टिज साइंटिफिक रीजन से ये एग्री प्रोडक्ट्स शुरू किया है. ये साइंटिफिक रीजन से इसके पीछे बहुत साइंटिफिक रीजन है. अपन देख लिया तो 10 years का बैक का जो प्रोडक्ट्स मार्केट में जो भी फर्टिलाइजर्स में, मतलब जैसे केमिकल्स में 10 साल का पुराना एक भी प्रोडक्ट आज नहीं है. क्यों बोले तो उसके ऊपर स्टैंडर्ड्स वो लोग नहीं मेंटेन करता. लेकिन अपना जो वेस्टिज जो प्रोडक्ट्स है, ये एग्री 82 2008 में शुरू हुआ है. आज 2024 करीबन 16 ईयर से एक ही प्रोडक्ट चला रहे, वही स्टैंडर्ड्स. मतलब ये होता है साइंटिफिक रीजन. ये साइंटिफिक रीजन से अपना कंपनी रिलीज कर रहा है. तो अपन स्टार्टिंग ये शुरू करना है कल्टीवेशन के समय एग्री एक्वाजेल, एग्री 82 एंड एग्री ह्यूमिक ग्रैन्युल्स, ये 3 प्रोडक्ट से एग्री फार्मिंग शुरू किया. तो जैसे ही बीज डालने का समय इसको अगर यूज किया तो उसका क्रॉप बढ़िया रहेगा. तो ఎప్పుడైతే మనం ఇవి 3 ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తే స్టార్టింగ్ అంటే విత్తనం పెట్టేటప్పుడు కల్టివేషన్ స్టార్ట్ చేసి ఆయన విత్తనం పెడుతున్నాడు అంటే ఈ 3 ప్రోడక్ట్స్ ఇట్లా మనం యూజ్ చేపిస్తే ఫస్ట్ ఇయర్లో మినిమం 40% ఖర్చు తగ్గించి ఆయన క్రాప్ని హెల్దీగా ఉంచవచ్చు. క్రాప్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో ఆటోమేటిక్గా ఆయన సెకండ్ టైం యూజ్ చేసేటప్పుడు క్రాప్ ఎదిగేటప్పుడు ఆయన ఫర్టిలైజర్స్ వాడడం కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి. మనకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడిపిస్తే ఏమైందంటే జనరల్గా మనకి గ్రోత్ ప్రమోటర్స్, ఫర్టిలైజర్స్, యూరియా ఇవన్నీ ఎక్కువ వేస్తే ఏమైందంటే ప్లాంట్ సీడ్ అవుతుంటుంది, చేను అనేది బాగా తీపిగా అవుతుంటుంది, స్వీట్నెస్ వస్తుంటుంది ప్లాంట్లో. అది పెరిగే కొద్దీ దాన్ని బాగా ఇన్సెక్ట్ బాగా ఆశిస్తుంది. జనరల్గా ఇప్పుడు దోమ కానీ, ఇప్పుడు ఇంతకుముందు కంటే బీటీ రాకముందు
ఇన్సెక్ట్ బాగుండే. ఎప్పుడైతే బీటీ వచ్చిందో బీటీ తర్వాత ఇప్పుడు బాగా ఏమొచ్చిందంటే ఎఫిడ్స్ అండ్ మైట్స్, దోమతోటి ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఈ దోమతోటి ఎందుకు ఎక్కువగా సఫర్ అవుతారంటే క్రాప్ మొత్తం స్వీట్ అవుతూ ఉంటుంది. ఈ గ్రోత్ కోసం వాడేటువంటి ప్రొడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల క్రాప్ స్వీట్ అవడంతో ఎక్కువగా ఇన్సెక్ట్ ఆశిస్తూ ఉంటుంది, అది కూడా దోమ ఇవన్నిటితోటి. సో మనం దానికి రీప్లేస్గా మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటే క్రాప్లో కొంచెం ప్లాంట్ మొత్తం స్వీట్ కాకుండా ఓగర్గా మారిపోతుంది. సో హెల్దీగా ఉంటుంది, అది టేస్టీగా ఉంటుంది. ఏదానికి దోమకు కానీ నల్లికి కానీ అది తక్కువగా ఆశిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దీన్ని బేసల్ డోస్ నుంచి, అంటే మనం స్ప్రేస్లో యూజ్ చేయొచ్చు, దీన్ని దుక్కిలో యూజ్ చేయొచ్చు. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ని దుక్కిలో యూజ్ చేస్తే గ్రోత్ కనిపిస్తుంటుంది. పైనకి వెళ్ళి ఎప్పుడైతే ప్లాంట్ పైన స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా ప్లాంట్ మొత్తం ఒగరొగరుగా మారిపోయి దాన్ని దోమ నల్లి ఇట్లాంటివి ఆశించడం తక్కువగా ఉంటాయి. तो ये अग्री ह्यूमिक और एग्री प्रोडक्ट ये दो सीड ट्रीटमेंट में भी यूज कर सकते हैं. ये दो प्रोडक्ट एग्री प्रोडक्ट और एग्री ह्यूमिक एसिड, इसको अपन सीड ट्रीटमेंट मतलब जब बीज डालते हैं ना उस समय सीड ट्रीटमेंट के लिए ये दो यूज कर सकते हैं. इसमें कितना ml बोले तो 1.5 ml पर लीटर 2 ग्राम पर लीटर लेके अपन सीड को ट्रीट कर सकते हैं. सीड ट्रीट किया तो क्या होता है, फंगल इन्फेक्शन वगैरह नहीं आएगा, जर्मिनेशन परसेंटेज बढ़ जाएगा. जो सीड जर्मिनेशन परसेंटेज जो भी है 85% पैकेट के ऊपर लिखे रहता है, लेकिन अपना ये जो सीड ट्रीटमेंट किया तो ऑलमोस्ट वो उसका जर्मिनेशन परसेंटेज 95% बढ़ जाएगा. उसके बाद में प्लांट जब उगता है అంటే ఎప్పుడైతే ఈ రెండు ప్రోడక్ట్స్ తోటి మనం సీడ్ ట్రీట్మెంట్ చేస్తే ఎప్పుడైతే జర్మినేషన్ పర్సెంటేజ్ పెరుగుతుంది, జర్మినేషన్ పర్సెంటేజ్ పెరిగిన తర్వాత మినిమం 25 to 30 డేస్ వరకు ఎట్లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ఈ రెండు ప్రోడక్ట్స్ సపోర్ట్ చేస్తాయి. तो 25 to 30 डेज तक क्रॉप में कौन सा भी डिसीज नहीं आएगा ये दो प्रोडक्ट अगर सीड ट्रीटमेंट में यूज किया तो. सीड ट्रीटमेंट क्यों करना बोले तो अगर करने के बाद भी जैसे ही प्लांट जर्मिनेशन हो गया उसको रूट रॉटिंग आता रहता है और ग्रोथ नहीं होता है, ऊपर से स्क्रैचेस आता है प्लांट के ऊपर, ये सब बीमारी आता है. अगर सीड ट्रीटमेंट में ये दो प्रोडक्ट से सीड ट्रीटमेंट कर दिया तो मिनिमम 25 to 30 डेज तक क्रॉप को प्रोडक्शन दे देगा. तो 25 నుంచి 30 రోజుల దాకా ఈ రెండు ప్రొడక్ట్స్ కూడా మనకి ట్రీట్మెంట్లో సపోర్ట్ చేస్తాయి. సో ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా మనం సీడ్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తే ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా జర్మినేషన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అంటే ఇంచుమించు 95% దాకా జర్మినేషన్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆ తర్వాత మొక్క ఇంచుమించు 20 నుంచి 25 రోజుల వరకు ఎట్లాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వాతావరణం నుంచి వచ్చేటువంటి సమస్యల్ని తట్టుకునే శక్తిని కూడా ఇవి ప్లాంట్కి ఇస్తాయి. ఎప్పటిదాకా అంటే 25 రోజుల వరకు సీడ్ ట్రీట్మెంట్లో అంత పవర్ ఉంటుంది. సో సీడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా జర్మినేషన్ చేసిన తర్వాత మనకి చీమలు బాగా తినేస్తాయి. సో చీమలు తినకుండా కూడా దీన్ని కాపాడవచ్చు. సో ఈ రెండు ప్రోడక్ట్ మనం సీడ్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తే మినిమం 25 డేస్ దాకా 20 to 25 డేస్ దాకా క్రాప్కి ప్రొటెక్షన్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ అందుకు చేయాలి అని చెప్పేసి మనం ఈ విషయాన్ని మనం రైతుకి సజెస్ట్ చేయాలి. సో 100% మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఏమైతుందంటే ఎప్పుడైతే ప్లాంట్ గ్రోతింగ్ స్టేజ్ జర్మినేషన్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రోతింగ్ స్టేజ్లో మనం ఏమేమి యూజ్ చేయాలి. గ్రోతింగ్ స్టేజ్లో ఎక్కువగా ఒకటి వైరస్లు ఇట్లాంటి ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. వీటి నుంచి ప్రొడక్షన్ చేసుకోవడానికి మనకి అగ్రి గోల్డ్ ఉంది. అగ్రి గోల్డ్ ఏం చేస్తుందంటే రెసిస్టెంట్ పవర్ పెంచుతుంది మొక్కలో. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటే 2-3 లీవ్స్, 2 నుంచి 3 లీవ్స్ నుంచి మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు అగ్రి గోల్డ్. ఈ అగ్రి గోల్డ్ యూజ్ చేయడం వల్ల కంప్లీట్గా మొక్కకి రెసిస్టెంట్ వస్తుంది. రోగం అంటే వాతావరణం నుంచి వచ్చేటువంటి రోగాలని ఇది తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. తట్టుకునే కెపాసిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ప్లాంట్లో భూమిలో ప్లస్ మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ కెమికల్స్ నుంచి ఆ ప్లాంట్ ఎక్కువగా తీసుకుంటుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవానికి పెడితే
హెల్దీగా తీసుకుంటాడు. కానీ రోగంతో ఉన్నోనికి పెడితే ఏమైనా తీసుకోగలుగుతాడా? ఏం తీసుకోలేడు. సో ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం గోల్డ్ని ప్రమోట్ చేయాలి. ఈ గోల్డ్ని बेसल डेज లో కూడా యూజ్ చేయొచ్చు, अगेन द स्प्रे కూడా చేయొచ్చు. जो जैसे ही प्लांट ग्रोथ शुरू हो जाएगा, प्लांट ग्रोथ शुरू के समय पहले प्रोडक्ट्स यूज करना है एग्री गोल्ड यूज किया तो प्लांट में रेजिस्टेंट पावर बढ़ जाएगा. जैसे ही प्लांट में रेजिस्टेंट पावर बढ़ जाएगा, हेल्दी प्लांट बहुत कुछ खूब खाएगा. प्लांट अगर हेल्दी है तो आप जो भी दे रहे वो खुद लेगा. अगर प्लांट बीमारी पड़ रहा है, मतलब बार बार बाहर से जो भी एनवायरमेंटल का प्रॉब्लम से उसको इफेक्ट हो रहा है, तो वो आप जितना भी दो नहीं लेगा. बीमारी आदमी को अगर कुछ खिलाए तो और बीमार बढ़ जाएगा उसका. अगर रेजिस्टेंट है तो कुछ भी दिया तो और बड़ा रेजिस्टेंट बन जाएगा. उसके लिए अपना एग्री गोल्ड काम करेगा. तो ये एग्री गोल्ड 3 to 4 लीव्स के समय एग्री गोल्ड और एग्री नैनोटेक में 18 टाइप ऑफ जितने भी प्लांट को जितने भी न्यूट्रिशंस और चाहिए वो सब ये एग्री गोल्ड में रहता है. एग्री नैनोटेक में रहता है. ये एग्री नैनोटेक एंड एग्री गोल्ड ये दो मिला के अगर मिनिमम 12 डेज का प्लांट को अगर स्प्रे किया तो ऑटोमेटिकल भी उसको पूरा एनर्जी मिल जाएगा और एनर्जी लेने के लिए ताकत भी मिल जाएगा. तो ये दो प्रोडक्ट्स यूज किया तो उसके साथ में एग्री 82 कॉमन प्रोडक्ट है. ये तीनों प्रोडक्ट कंप्लीटली अपन को प्लांट ग्रोथ को यूज करना है. ये बार बार मतलब जैसे भी क्रॉप ठीक नहीं लग रहा है, अच्छा नहीं लग रहा है, मतलब देखो कोई फार्मर बोलता है भैया देखो हमारा क्रॉप ऐसा है, इसको क्या करना, वो ब्लाइंड पूछता है. ఒక రైతు ఏం చేస్తాడంటే ఇగో చూడు నా చేనుకు ఇట్లా ఉంది, దీనికి నేనేం చేయాలి, ఇది పెరుగుతలేదు, మండలు పెరుగుతలేదు. ఇప్పుడు పత్తి ఉంది, పత్తి మనకు పెట్టిన తర్వాత గూడ కంటే ముందు ఇట్లా ఉంది మంచిగా లేదు, దీనికి ఏం చేయాలంటే అప్పుడు బ్లైండ్గా ఫస్ట్ ప్రోడక్ట్ అగ్రి గోల్డ్ అగ్రి నానోటెక్ స్ప్రే చేపియాలి. అగ్రి గోల్డ్ అగ్రి నానోటెక్ స్ప్రే చేపిస్తే అది రెసిస్టెంట్ పెరుగుతుంది. రెసిస్టెంట్ పెరిగిన తర్వాత అగ్రి నానోటెక్లో అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అది ఆటోమేటిక్గా పోషకాలు ఇస్తున్నాం, ప్లస్ మొక్కకి అరిగించుకుని శక్తిని పెంచుకునేటువంటి శక్తిని కూడా మనం అగ్రి గోల్డ్ నుంచి ఇస్తున్నాం. ఇది చిన్న ప్రోడక్ట్ బట్ వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది అగ్రి గోల్డ్ నుంచి. ఈ రెండు ప్రోడక్ట్స్ కలిపి స్ప్రే చేస్తే ఆటోమేటిక్గా ప్లాంట్ అనేది గ్రోతింగ్ స్టేజ్ ఎప్పటిదాకా అంటే 45 డేస్ వరకు ఉంటుంది. మల్టిపుల్ క్రాప్స్లో ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క కండిషన్స్ ఉంటాయి. పత్తి కొన్ని రోజులు, అగైన్ ప్యాడీ కొన్ని రోజులు, అంటే వరి కొన్ని రోజులు, ఇట్లా మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. కంప్లీట్ ప్లాంట్ గ్రోత్కి మనం ఈ 3 ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తాం. దాంతోపాటు అగ్రి హ్యూమిక్ అండ్ అగ్రి గ్రాన్యువల్స్. జనరల్గా ఇప్పుడు రైతు మైండ్ సెట్లో ఏముంటుంది అని అంటే, నేను ఆల్రెడీ ఒక అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తున్నా. 16 years ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే రైతు మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, చేను మంచిగా కనబడతలేదు, ఒక యూరియా సంచి కొనుక్కొచ్చి చల్లేస్తా, ఒక డిఏపి సంచి కొనుక్కొచ్చి చల్లేస్తా. ఇది మైండ్ సెట్ అయిపోయింది. మనం మైండ్ సెట్ గురించి మాట్లాడుకున్నాం కదా, సార్ మనకు మైండ్ సెట్ గురించి చెప్పిండు కదా. ఈరోజు ఫార్మర్ మైండ్ సెట్లో ఏముంది, కనపడతలేదు, గ్రోత్ కనపడతలేదు అంటే ఏముంటుంది. आज अपन कल से पूरा माइंड सेट के बारे में बात कर लिया. आज फार्मर का माइंड सेट में क्या है, क्रॉप अच्छा नहीं है, उसका माइंड सेट में क्या है, जाके एक फर्टिलाइजर बैग लाएंगे या यूरिया या डीएपी वो डालेंगे, क्रॉप अच्छा दिख जाएगा. उस माइंड सेट को अपन चेंज कर देना है. उस माइंड सेट के जगह पे उसका माइंड सेट में क्या आना चाहिए, क्रॉप अच्छा नहीं दिख रहे ना, 1-2 ग्रैन्युअल्स पैकेट में डाल देता था. ఈరోజు రైతు మైండ్ సెట్లో ఏముంది, చేను మంచి కనబడకపోతే ఒక యూరియా సంచి కొనుక్కొచ్చి చల్లేస్తా అనేటువంటి మైండ్ సెట్తో ఉన్నాడు. దానికి రీప్లేస్గా ఏమి రావాలంటే మైండ్ సెట్లో మనం ఏం క్రియేట్ చేయాలి అని అంటే, వెస్టీజ్లో అగ్రి గ్రాన్యువల్ ప్యాకెట్ దొరుకుతుంది, ఓ 4 ప్యాకెట్ చల్లేస్తా నా చేను మంచిగా అయిపోతుంది అనేటువంటి మైండ్ సెట్ తీసుకురావాలి. మనం ఆల్వేస్ కంటిన్యూ యూజ్ చేయొచ్చు. ఇది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీన్ని కంటిన్యూగా యూజ్ చేయొచ్చు, స్టార్టింగ్ నుంచి మొత్తం మన కటింగ్ వరకు కూడా. అన్లిమిటెడ్ ఎన్ని రోజుల తర్వాత, వీక్లీ 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ని ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. ఖర్చు తగ్గుతుంది.
మనకి రైట్ టైంలో మనకి చాలా వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి బయట వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటంటే ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ అని అంటారు. సరైన విధంగా యూజ్ చేసే విధానం తెలియక నీకు కాస్ట్ పెరుగుతుంది, కానీ యూజ్ చేసే విధానం కరెక్ట్ గా ఉంటే 100% తగ్గుతుంది. జనరల్ గా ఇప్పుడు 20-25 రోజులకు ఒకసారి మనకు ఫర్టిలైజర్ తిరిగిపోతూ ఉంటాడు. ఇవాళ డిఏపి సంచి తీసుకుంటే 1600 ఉంది, కానీ డిఏపి సంచి 1600 పెట్టే బదులు మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ తీసుకుంటే 1400లో 2 ప్యాకెట్లు వస్తుంది. ఒక అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ 5 kg ప్యాకెట్ ఇంచుమించు 1 టన్ను పశువుల ఎరువుతో సమానం. 1 టన్ను పశువుల ఎరువు వేస్తే ఎంత బలం వస్తుందో ఒక అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్ ప్యాకెట్ వేస్తే అంత బలం వస్తుంది. సో ఇంత పర్ఫెక్ట్గా మన దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది. దీన్ని యూజ్ చేసే విధానం ఒకటే. ఫర్టిలైజర్ బ్యాగ్లో ఇప్పుడు 2 సంచులు వేస్తాడు. 2 సంచులు వేసే దగ్గర ఒక సంచి తీసుకోండి, ఒక సంచికి పెట్టే డబ్బులు దీనిలో 2 ప్యాకెట్లు వస్తాయి. ఆ 2 ప్యాకెట్లను అగ్రి 82 అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ నువ్వు వేసే డిఏపి 3 మిక్స్ చేసేసి చల్లే. చేను మంచిగా కనబడతలేదంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ చల్లేయడమే. దీనికి నో టైం, ఎప్పుడు అవసరం లేదు. ఇప్పుడు జనరల్గా యూరియా బేస్తా తీసుకోండి, 450 రూపాయలకి తక్కువ లేదు. కానీ యూరియా వేస్తే పెరిగే కొద్దీ యూరియా ఎక్సెస్ అయ్యే కొద్దీ ఈరోజు మనం పంజాబ్ స్టేట్ గురించి తెలుసు కదా, క్యాన్సర్ ట్రైన్ నడుస్తుంది. బట్ యూరియా ఎక్కువ అయితే భూమి డ్యామేజ్ అయ్యి, పంట డ్యామేజ్ అయ్యి, మనుషులు డ్యామేజ్ అవుతున్నారు. దానికి రిప్లేస్లో అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ పెంచితే నీకు ఏం మంచిగా అనుకున్నా సరే అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ 1 ఎకరానికి 1 ప్యాకెట్ 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి పడేస్తూనే ఉండు. పంట మంచిగా అవుతుంది, మనుషులు మంచిగా అవుతారు, వాతావరణం మంచిగా అవుతుంది. ఇంత తేడా ఉంది దీనికి. ఇది ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది అని అస్సలు లేదు. ఎంత ఎక్కువ అయితే అంత భూమి సాగులోకి వస్తుంది. అవి రిజల్ట్స్తో సహా ఉన్నాయి. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఎవరి 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ప్రమోట్ చేస్తూనే ఉండండి. 100% మంచిగా అయిపోతుంది. సో దానికి ఎట్లాంటి మనం భయపడాల్సిన అవసరం లేదు. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఎక్కువ యూజ్ చేపిస్తే క్రాప్ ఖరాబ్ అవుతుందా, పైసలు ఖరాబ్ ఏమి కావు. చెప్తా, అది కూడా చెప్తా. అగ్రి హ్యూమిక్ ఎందుకు ఎక్కువ వాడాలి అంటే, ఫస్ట్ పాయింట్, క్రాప్ చైన్ అనేది కంప్లీట్గా బొగరుకు వస్తూ ఉంటుంది. బొగరుకు వచ్చినటువంటి చైన్ స్వీట్నెస్ ఉండదు. గ్రోత్ ప్రమోటర్స్ వెరైటీ వాడుతూ ఉంటే, యూరియా వాడుతూ ఉంటే స్వీట్నెస్ పెరుగుతూ ఉంటుంది. కానీ అదే దాని రీప్లేస్గా మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ పెంచితే స్వీట్నెస్ రాదు. ప్లాంట్ స్వీట్ కాకపోతే గ్రబ్స్ రావు, మైట్స్ రావు, ఇవేవి రావు. అంటే సన్నగా ఆశించేటువంటి గ్రబ్ ఉంటుంది, అది రాదు. సన్న దోమ, ఈరోజు పచ్చదోమ, ఎర్రదోమ ఉంది కదా, ఆ దోమ ఎందుకు ఆశిస్తుంది అంటే ప్లాంట్ స్వీట్ అయ్యే కొద్దీ ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. సో దానికి రీప్లేస్ మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఇస్తే అది దానికి రీప్లేస్ అవుతుంది. అది ఆ స్వీట్నెస్ తగ్గిస్తుంది. సో కంటిన్యూ మనకి గ్రోత్ ఇస్తుంది. ఇకపోతే అగ్రి గోల్డ్ ఎంత వాడాలి, అగ్రి నానోటెక్ ఎంత వాడాలి అంటే, అగ్రి గోల్డ్ 1 ఎకర్కి 1 ప్యాకెట్ సరిపోతుంది. లేదు స్ప్రే చేసుకుంటా అంటే లీటర్/1 గ్రామ్ అగ్రి గోల్డ్. మనం ఇది 4 ఆకులు ఉన్నప్పుడు, 5 ఆకులు ఉన్నప్పుడు అగ్రి గోల్డ్ అండ్ అగ్రి నానోటెక్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా 15-20 రోజులకు ఒకసారి వాడిపియొచ్చు అగ్రి గోల్డ్ని. ఎకరాకి 1 ప్యాకెట్, 1 ఎకరానికి 1 ప్యాకెట్ 100 గ్రామ్స్ది. దాన్ని ఎట్లా కలుపుకోవాలంటే, ఎకరాకు ఎన్ని డబ్బాలు పడతాయో అన్ని డబ్బాలు నీళ్ళల్లో అది పోసేసేయాలి. దాన్ని డైరెక్ట్ మనకు రైతులకు తెలుసు. అది ఎకరాకు సజెస్ట్ చేయొచ్చు, లేదంటే లీటర్కి 1 గ్రామ్ చొప్పున కూడా సజెస్ట్ చేయొచ్చు మనం. సో మీరు అదే చూడండి, 100 గ్రాములు ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 5 డబ్బాల వరకు వస్తుంది. ఎకరంలో 6 నుంచి 7 డబ్బాలు స్టార్టింగ్ స్టేజ్. అంటే 2-3 ఆకులు ఉన్నప్పుడు గంతే పడుతుంది. ఎకరంలో 4 నుంచి 5 డబ్బాల కంటే ఎక్కువ స్ప్రే పడదు. సో అగ్రి నానోటెక్ వచ్చేసి 2 గ్రామ్స్, లీటర్కి 2 గ్రాముల చొప్పున వేసి మనం దీన్ని అగ్రి నానోటెక్ని సజెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా 0.5 ml నానో టెక్నాలజీ అగ్రి 82 స్ప్రేస్లో బాగా పనిచేస్తుంది. అంటే స్క్రాచెస్ రావు, చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా పాతది చిక్కగా ఉన్నది ఏదైతే ఉందో అది ఫర్టిలైజర్స్ అంటే భూమిలో వాడేదానికి వాడిపోయాడు. సరే హిందీగా చెయ్యే. ठीक. अग्री गोल्ड लीटर पे 1 ग्राम, लीटर पे 1 ग्राम पे हिसाब से डाल सकते हैं. एकड़ में 1 पैकेट ये डाल सकते हैं. और उसके बाद अग्री नैनोटेक लीटर में 2 ग्राम्स 2 ग्राम दे सकते हैं. और 1 एकड़ के लिए आप
ऑलमोस्ट 250 ग्राम्स भी डाल सकते हैं। इसको बेसल डोज में मतलब फर्टिलाइजर में भी मिक्स करके डाल सकते हैं और उसके बाद ड्रिप्स में भी दे सकते हैं, पानी में डायरेक्ट ड्रिप के साथ में भी इसको यूज कर सकते हैं अग्री नैनोटेक को। अग्री 82 जो नैनो टेक्नोलॉजी वाला है वो स्प्रेस में बहुत अच्छा रिजल्ट मिल जाएगा और जो थिक रहता है ना उसको आप फर्टिलाइजर में डाल दीजिए, बहुत अच्छा रिजल्ट मिल जाएगा। ये तीनों जो अपने पास जो 3 प्रोडक्ट्स है, ये 3 प्रोडक्ट्स को कंप्लीटली प्लांट ग्रोथ कौन सा स्टेजेस बोले तो मिनिमम 45 टू 57 डेज तक कंप्लीटली प्लांट ग्रोथ होता है, ग्रोथिंग स्टेज रहता है क्रॉप का। ग्रोथिंग स्टेज अप टू कितना 7-8 डेज से शुरू होता है, 10 दिन से शुरू करके आपको 50 डेज तक 45 टू 50 डेज तक प्लांट ग्रोथ, क्रॉप ग्रोथ का स्टेज। इस ग्रोथ स्टेज में ये सब प्रोडक्ट्स अपन यूज कर सकते हैं और ज्यादा से ज्यादा आप एग्री ह्यूमिक ग्रैन्युल्स यूज कीजिए, बहुत अच्छा रिजल्ट मिल जाएगा। जैसे कि फर्टिलाइजर अभी फार्मर के माइंडसेट में क्या है, अच्छा नहीं दिख रहा है तो हाँ बोलिए। हाँ, वो हो जाने के बाद ये सेकंड स्टेज हाँ देना पड़ेगा, कुछ नहीं होगा सर। जैसे जितना ज्यादा आप अपन एग्री ह्यूमिक डाल देंगे ना, क्रॉप उतना स्ट्रांग रहता है, उसको क्या है वायरसेस ज्यादा नहीं आएगा। एग्री ह्यूमिक ग्रैन्युल्स अगर लिक्विड जितना भी ज्यादा हो जाएगा ना, क्रॉप में वायरसेस और माइट्स जो है ना, ग्रीन माइट्स रहता है, తెల్లదోమ పచ్చదోమ అట్లాంటి గ్రబ్స్ ఇవన్నీ ఆశించడం చాలా తక్కువ है। ये सब जो है ना माइट्स के, और क्रॉप में कौन सा भी इंसेक्ट ज्यादा से ज्यादा नहीं आएगा। क्यों बोले तो इसके पीछे बैकग्राउंड में एग्री ह्यूमिक में क्या है, एग्री ह्यूमिक में क्या है बोले तो वो जो गोबर है ना 22 का, ये यही है। ब्लाइंडली आप समझ लो 20-30 साल के पीछे आज के क्रॉप में जितना भी माइट्स है ये सब लगा है क्या? नहीं लगा ना। उस समय कौन सा यूज किया, वही यूज किया। अपन क्या रिपीट कर रहे हैं, वही यूज कर रहे हैं ना, उसी हिसाब से कंट्रोल हो जाएगा। टाइम हो गया, टाइम अप। नेक्स्ट प्रोडक्ट्स, और ये कंप्लीटली फ्लावरिंग टाइम पे एग्री मॉस एग्री प्रोडक्ट वंडरफुल रिजल्ट। ये फ्लावरिंग के टाइम में, फ्लावरिंग से थोड़ा एक 15 डेज आगे और फुल फ्लावरिंग में ये 2 प्रोडक्ट्स यूज करना चाहिए। उसके बाद में जैसे ये कंप्लीटली फ्लावरिंग है ना, उस फ्लावरिंग टाइम में भी ये 2 प्रोडक्ट्स अपन यूज कर सकते हैं। मतलब एग्री 82 इज अ कॉमन, एग्री मॉस एग्री प्रोडक्ट फुल फ्लावरिंग में भी यूज हो जाएगा। उसके बाद जैसे भी లగ్ జాయేగా అంటే ఎప్పుడైతే మీకు చూడండి మనకి పూతకి 20 రోజుల ముందు మాసు అగ్రి ప్రొటెక్ట్ ఈ 2 స్ప్రే చేయాలి। ఆ తర్వాత ఫుల్గా పూత మీద మళ్ళీ అగ్రి మాస్ అగ్రి ప్రొటెక్ట్, అంటే పూత మీద కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని కంట్రోల్ చేయడానికే ఆటోమేటిక్గా మళ్ళీ మనం ఒకసారి పూతలో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి। ఆ ప్రాబ్లమ్స్ రాకపోద్దంటే మళ్ళీ ఒకసారి దీన్ని అగ్రి మాస్ అగ్రి ప్రొటెక్ట్ని స్ప్రే చేసుకోవాలి। అగైన్ ఈ పిందె దశలో అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, అగ్రి 82 ఈ 3 స్ప్రే చేసుకోవచ్చు। అగైన్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యుల్స్ కింద కూడా వేయచ్చు। దీంతో ఏమైందంటే కాయ షైనింగ్ వస్తుంది, కలర్ వస్తుంది, దానిలో తెంపిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి రాకుండా ఈ 3 ప్రోడక్ట్స్ సపోర్ట్ చేస్తాయి మనం వీటిని యూజ్ చేసుకుంటే। అగైన్ మనకి ఈ డెఫిషియన్సీ, ఈ రకమైనటువంటి డెఫిషియన్సీస్ ఉంటాయి చాలా మట్టుకు। మనం రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ చేంజ్ చూడు ఇది ఇట్లా ఉంది అని చెప్పేసి అంటారు। సో దానికి ఆ ఆకులు ఒక్కొక్కటి రకంగా ఇట్లా మారిపోయినాయి కదా, ఇవన్నిటికీ ఒకటే మన దగ్గర బ్లైండ్ సింబల్ ఉంది, అగ్రి గోల్డ్ అగ్రి నానోటెక్ ఇచ్చేసేయండి। ఇందులో అన్ని రకాల ప్రాబ్లమ్స్కి అగ్రి నానోటెక్ ఒకటే సొల్యూషన్। అగ్రి నానోటెక్ ఓన్లీ పౌడర్ ఫార్మేషన్లో ఉంది, సో ఒకటే కిందికి వెళ్ళి హ్యూమిక్ గ్రాన్యుల్స్ చేయండి, గ్రోత్ వచ్చేస్తుంది। ఇందులో కనిపించేటువంటి ఎనీ ప్రాబ్లమ్స్ కి మన అగ్రి నానోటెక్ ఒకటే సొల్యూషన్, స్ప్రే చేసుకోవచ్చు। అగైన్ మనకి కాత తర్వాత అంటే కాయల్లో మనకి ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి।
టమాటాలు ఇట్లా అయిపోయినాయి, దీనికి ఏం చేయాలి, అట్లా అయిపోయినాయి, ఇట్లా ఏం చేయాలి, ఇవన్నీ చూడండి పిక్చర్స్లో కనిపిస్తున్నాయి కదా. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన దగ్గర రెండు ప్రోడక్ట్స్ సొల్యూషన్, మల్టిపుల్ ప్రోడక్ట్ సొల్యూషన్స్ లేవు. ఇక్కడ ఇదే ప్రాబ్లం తోటి ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి పోయిండనుకో రకరకాల ప్రోడక్ట్స్ ఫార్మర్కి ఇస్తాడు, కానీ మనం రెండు ప్రోడక్ట్స్ ఇస్తాం. అదొకటి నానోటెక్ అండ్ అగ్రిగోల్డ్, అగ్రి 82 బ్లైండ్, మూడు ప్రోడక్ట్స్ ఇస్తే చాలు ఇందులో కనిపించే అన్ని రకాల ప్రాబ్లమ్స్కి అదే సొల్యూషన్. नहीं कुछ उसका जो फर्टिलाइजर शॉप के अपन वो नहीं बोलेंगे, केमिकल्स गलत वो नहीं बोलेंगे, उसके साथ में भी अपना प्रोडक्ट्स सजेस्ट करना चाहिए. फर्टिलाइजर शॉप केमिकल्स మనం బంద్ అంటలేం. సో థ్యాంక్ యూ, बहुत टाइम हो गया, थैंक यू.